అంత హడావిడి సోషల్ మీడియాలో ఏంటంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ వలన వాళ్ళు ఇచ్చినటువంటి ఏఐ ప్లగిన్స్ వలన మొత్తం మార్కెట్లన్నీ క్రాష్ అయిపోయినాయి. ఇంకా అందరు ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి 280 బిలియన్ 230 బిలియన్ మార్కెట్ క్రాష్ అయినాయట నిన్న. టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా దాదాపు 7%, కొన్ని కంపెనీస్ అయితే 16% పడిపోయినాయట. అసలు ఏంటి దీని కారణం ఏంటి? అంత మరీ 230 బిలియన్ మార్కెట్ క్రాష్ అయ్యే అంత గొప్ప సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారు, ఏఐ ప్లగిన్స్ ఏంటి అన్ని డీటెయిల్ గా మనం కొంచెం లే మ్యాన్ స్టైల్లో మాట్లాడుకుందాం. మరి హై లెవెల్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా అట్ ద సేమ్ టైం కొంచెం టెక్నికల్ గా అసలు ఏంటి యూజ్ ఏంటి అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడతా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇలాంటివి చేయాలి అంటే కామెంట్లు ఏం పెడుతున్నారంటే యూఆర్ స్కేరింగ్ పీపుల్, ఎందుకు నువ్వు భయపెడుతున్నావు, ఎందుకలా. భయం అనేది కాదు, జనరల్గా ఏంటంటే తెలుసుకోవాలి. మన మార్కెట్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం తెలుసుకుంటేనే దాన్ని బట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా స్కిల్ అప్డేట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. టాపిక్ లోకి వెళ్తే ఏంటంటే ఒక 2 days నుంచి ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మార్కెట్లు అయితే క్రాష్ అయినాయి. సో మార్కెట్లో క్రాష్ సంగతి పక్కన పెట్టుకుంటే అసలు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏఐ ప్లగిన్స్ వలన ఏంటి మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, యాక్చువల్గా వాళ్ళు అన్ని రకాల వర్క్లు కలిపి ఏఐతో ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి, ఒక లీగల్ డాక్యుమెంట్ చదవాలి, లేకపోతే ఒక ఇప్పుడు టికెటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిస్టమ్ ఏదైనా ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు టికెట్స్ రైజ్ చేస్తారు కదా, ఆ టికెట్స్ రిజాల్వ్ చేయాలి. సో ఇలా కొంతమంది టీమ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి పనిని మొత్తం అదే చేస్తారు అనమాట.